హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు మసాలా కర్రీ. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా కాజు మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని మెత్తటి పేస్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం చేసే రెసిపీ ఒక 2 to 3 పీపుల్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. టమాటోస్ని పేస్ట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యాష్యూస్, నేను ఇక్కడ 1 కప్ కాజు తీసుకున్నాను. అవి కూడా నేను హోల్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఇవి మనం హోల్ క్యాష్యూస్ని ఫ్రై చేసుకోవడం కోసం ఇలా 1 కప్ క్యాష్యూస్ని యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలిన ఆయిల్లో మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా. సో ఇక్కడ మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఫాస్ట్ కావడం కోసం అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లిడ్ పెట్టేసుకుంటే ఆనియన్స్ మగ్గుతాయి. ఇలా ఆనియన్స్ రెడ్ కలర్లోకి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇక్కడ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. సో అది కూడా ఫ్రై అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను లో టు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నా. ఈ స్టేజ్లో ఒకవేళ మీకు ఆనియన్స్ ప్యాన్కి స్టిక్ అయిపోతుంటే ఒక 2 or 3 డ్రాప్స్ వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మగ్గిచ్చేయండి. అలాగే మనం 2 మీడియం సైజ్ టమాటోస్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసేస్తున్నాను. టమాటో ప్యూరీ మొత్తం పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ గ్రేవీలో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ మాడిపోకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ లిడ్ క్లోజ్ చేసుకొని గ్రేవీ అంతా పూర్తిగా పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ స్టేజ్లో నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ గ్రేవీ అంతా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఆయిల్ పైకి ఇలా తేలే వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్లో 1/2 క్యాష్యూస్ వేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా క్యాష్యూస్ దగ్గర పడే వరకు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కర్రీ లీఫ్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న బటర్ స్టిక్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు బటర్ లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మీకు మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ మీరు ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. అప్పుడు మీకు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ కసూరి మేతిని యాడ్ చేస్తున్నా. క్రష్ చేసుకొని కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నా. నెక్స్ట్ గ్రేవీని ఇలా మిక్స్ చేసేసుకొని 1/2 మిగిలిన క్యాష్యూస్ని కూడా యాడ్ చేసేసుకోండి. లాస్ట్లో ఇలా ఫ్రైడ్ క్యాష్యూస్ని యాడ్ చేయడం వల్ల మధ్యలో మధ్యలో క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ రైస్తో సర్వ్ చేస్తున్నా. ఒకవేళ మీరు చపాతీలోకి ట్రై చేస్తే చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది టేస్టీగా. నేను ఇక్కడ రైస్తో సర్వ్ చేసుకుంటున్నా. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసాము. హెల్దీ అండ్ ఈజీ రెసిపీ. రెస్టారెంట్ స్టైల్లానే ఉంటుంది టేస్ట్. చపాతీలోకి ఇంకా బాగుంటుంది టేస్టీగా. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.